ఇంకా గ్రూప్ 3 నోటిఫికేషన్ డిసెంబర్ నెలలో 2016లో వెలువడింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు కొత్త జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జీవో ప్రకారం నెగిటివ్ మార్కింగ్ విధానం గ్రూప్ 3కి వర్తిస్తుంది. గ్రూప్ 3కి కాకుండా ఇప్పటి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్కి ఇది వర్తించడం జరుగుతుంది. ఒక తప్పుకు గాను 1/3 మార్క్ కట్ అవుతుంది. సిలబస్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఆధునిక భారతదేశ చరిత్ర కానీ, భారత ఆర్థిక అభివృద్ధి, స్వతంత్రానంతరం అంటే ఎకానమీ కానీ, మెంటల్ అబిలిటీ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇవి గ్రూప్ 2లో ఉండడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా సిలబస్ కోఇన్సిడెంట్ అయ్యింది. మన రిమైనింగ్గా చూసుకోవాల్సిన సిలబస్లో ఆంధ్ర రాష్ట్ర విభజన, ఇది కూడా గ్రూప్ 2లో మేజర్ టాపిక్. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన పథకాలు, ఏపీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారత, ఇవే ఎక్స్ట్రా సిలబస్ టాపిక్స్ మనం ప్రత్యేకంగా గ్రూప్ 3కి చదువుకోవాల్సిన అవసరం. గ్రూప్ 2 అభ్యర్థులందరూ గ్రూప్ 3 రాయాలనుకుంటే ఈ టాపిక్స్ మీద మేజర్గా కాన్సన్ట్రేట్ చేయడం అవసరం. కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతర్జాతీయం, జాతీయం మరియు ప్రాంతీయ అని సిలబస్లో ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ అంటే మేజర్గా భారతదేశంతో ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్న దేశాల గురించి కూలంకుషంగా అనలైజ్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ రీసెంట్గా జరిగిన సమిట్స్, బ్రిక్స్ కావచ్చు, ఏషియన్ సమిట్ కావచ్చు, ఇలా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు చదువుకోవాలి. అదే కాకుండా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికలు కావచ్చు, ఈ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, ఇవి ముఖ్యం. తర్వాత నేషనల్కి వచ్చే టైంకి జిఎస్టీ గురించి, డిమానిటైజేషన్, అట్ ది సేమ్ టైం 104వ సైన్స్ కాంగ్రెస్ జరిగింది రీసెంట్గా. దీని నుంచి మేజర్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ రీజన్ స్థాయికి వచ్చేసరికి మనకి 2 ఎత్తిపోతల పథకాలు ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది. నదుల అనుసంధానం, అది ఒకటి పట్టిసీమ, 2 పురుషోత్తపట్నం. రీసెంట్గా పురుషోత్తపట్నం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎత్తిపోతల పథకం. అవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన ఉండడం ముఖ్యం. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి, జనరల్ సైన్స్లో బయాలజీ నుంచి చూసుకున్న 6 to 8 మార్క్స్ వస్తాయి. తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూసుకుంటే 4 to 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ రిమైనింగ్ టాపిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీస్లో శాటిలైట్స్ గురించి రీసెంట్గా పంపిన PSLV 36 అండ్ ప్రవేశపెట్టబోతున్న 37 అండ్ ఈ ఇయర్లో పంపిన ఉపగ్రహాల గురించి చదువుకోవడం ముఖ్యం. అట్ ది సేమ్ టైం క్షిపణులు, న్యూక్లియర్ టెక్నాలజీ, వీటి మీద అవగాహన ఉండడం వల్ల ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. అండ్ ఐటీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఐటీ చాలా విపరీతంగా అభివృద్ధి చెందడం జరిగింది రీసెంట్ టైంలో. క్యాష్లెస్ ఎకానమీ అని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా ఇవన్నీ ఐటీ బేస్డ్ కావడం మనకి తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే భారతవాణి అనే సైట్స్ ఉన్నాయి, ఈ భూమి, ఈ గవర్నెన్స్ అండ్ రోబోటిక్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, ప్లాస్టిక్ మనీ, ఇవన్నీ ఐటీలోకి రావడం జరుగుతుంది. ఐటీలో ముందుగా ఉన్న రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కేరళ, గోవా, ఇలా అనలైజ్ చేసుకుంటూ చదవడం ముఖ్యం. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఇండియన్ హిస్టరీ నుంచి ప్రీవియస్ చెప్పడం మర్చిపోయాను. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఐటీ నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఆధునిక భారతదేశ చరిత్ర అంటే జాతి ఉద్యమం మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల
ముఖ్యం, ఎందుకంటే మేజర్ మార్క్స్ దాని నుంచి వచ్చేస్తాయి. అలాగని యూరోపియన్ రాక కానీ, కర్ణాటక యుద్ధాలు, లేకపోతే బెంగాల్ విభజన, ఇటువంటి టాపిక్ని వదిలేమని కాదు, వీటి నుంచి కూడా మార్క్స్ వస్తాయి. సో మనం ప్రతి టాపిక్ని చూసుకుంటూ చదవవలసిన అవసరం ఉంది. భారతదేశ ఆధునిక చరిత్ర నుంచి ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ అడిగే అవకాశం ఉంది. సో దీన్ని చూసుకున్నట్లయితే 10 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్లయితే ప్రణాళికల నుండి డిమానిటైజేషన్ వరకు మొత్తం చదవవలసిన అవసరం ఉంది. ప్లాన్స్ టు డిమానిటైజేషన్, అవే కాకుండా పేదరికం, నిరుద్యోగం, ప్రణాళికలు, రీసెంట్ బడ్జెట్స్ కావచ్చు, బడ్జెట్స్లో ఏపీ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ విడివిడిగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రణాళికలు చూసుకున్నట్టయితే ఏపీ ప్రణాళికలు కూడా చదువుకుని ఎక్కువ స్కోర్ చేసే ఆధారం ఉంది. అండ్ దెన్ మనం నెక్స్ట్ టాపిక్ చూసుకునేటప్పటికి మెంటల్ ఎబిలిటీ ప్రతి ఏపీఎస్సి నిర్వహించే ప్రతి ఎగ్జామ్లో మెంటల్ ఎబిలిటీ టాపిక్ ఉంటుంది. దీంట్లో ఉన్నది సిలబస్లో ప్రవేశపెట్టినట్టుగా లాజికల్ రీజనింగ్, దత్తాంశ విశ్లేషణ, అనలిటికల్ ఎబిలిటీ, ఈ మూడింటి నుంచి మేజర్గా 20 మార్క్స్ వస్తాయి. ఎంటైర్ సిలబస్లో చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. అండ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, 10 to 12. భారతదేశ రాజ్యాంగం నుండి చూసినట్టయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ యొక్క స్ట్రక్చర్ మరియు మండల పరిషత్ అండ్ ఫండమెంటల్ రైట్స్, ఆదేశ సూత్రాలు, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవడం ముఖ్యం. అండ్ ఈ ఎగ్జామ్లో చూసినట్టయితే బేసిక్స్ అడుగుతాడు కాబట్టి బేసిక్స్ మీద పట్టు బాగా తెచ్చుకోవడం ముఖ్యం. దీని నుంచి 8 to 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది.